ఆ తర్వాత ఇద్దరి తండ్రుల పేర్లలో కూడా శేఖర్ ఉంది, చంద్రశేఖర్, రాజశేఖర్ అని ఆయన ఒక సరదాగా ఆయన ఒక కామెంట్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళని వీళ్ళు మీడియా అంతా కూడా హైలైట్ చేస్తుంది అన్నట్టుగా ఆయన చేశాడు. సరే ఏదేమైనా ఇద్దరి కూడా కామన్గా లక్షణం అయితే ఉంది. అంటే రాజకీయ ఆకాంక్ష, ఆస్తులు ఈ రెండు కనబడతాయి. జగన్ తనకి రాజకీయంగా పదవులు ఇవ్వలేదనే కోపం ఉంది, అన్నిటికంటే ఆమెకు ఆస్తులదే ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది. ఆస్తుల్లో జగన్ తన వాటా ఇవ్వలేదు, ఎందుకంటే నాన్నను ఉపయోగించుకుని జగన్ అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు, అందులో నాకు కూడా వాటా ఉందనేది ఆమె చెప్పకనే చెబుతున్న మాట, ఆమె కానీ వాళ్ళ తల్లి కానీ. సో ఎందుకంటే లీగల్గా ఆమెకి ఏమీ వాటా లేదు. లీగల్గా ఉంటే ఆమె కోర్టులలో కేసులు వేసి ఈ పాటికి జగన్ తాడు తీసేది. లీగల్గా లేదు. లీగల్గా లేనప్పుడు ఏం చేయాలి? పొలిటికల్గా జగన్ని బాధ పెట్టాలి. అందుకని ఆమె ఆ రంగంలో ఎదిగిందని అర్థమైపోతుంది. సరే ఆమె ఫైట్ ఆమె చేసుకోవచ్చు, తప్పులేదు. ఆమె న్యాయం అనుకున్న దానికోసం ఫైట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం ఆమె వల్ల? కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఒక నాయకుడు కూడా ఆమెతో లేరు. శైలజానాథ్ లాంటి వాళ్ళు ఇటు జంప్ అయిపోయారు. రఘువీరారెడ్డి, తులసిరెడ్డి లాంటి వాళ్ళు దూరం అయిపోయారు ఈమెకి. ఎందుకంటే మీకు ముందు నుంచి కూడా ఎవరి మాట విందో ఒంటెత్తుపోకడన ఇది కూడా ఉన్నాయి. టీం వర్క్ ఆమెకు అలవాట్లేదు. సో కాబట్టి రెండోది మొండితనం ఎక్కువ ఉందని ఉంది. నిజానికి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ ఎందుకు ఈమెను కంటిన్యూ చేస్తున్నాడో ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న. కాంగ్రెస్లో కూడా శంకర్, పద్మశ్రీ ఇలాంటి వాళ్ళు ఈ మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు జగన్ పెద్దగా పని కట్టుకొని ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా రాహుల్ గాంధీకి ఈమెను ఎప్పుడో పీకి పడేసేవారు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈ వల్ల ఒక నయ పైసా ఉపయోగం లేదు, పైగా వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద. దాని బదులు ఈమెను పక్కన పెట్టి సొంతంగా కాంగ్రెస్లో ఎవరినో ఒకరిని యంగ్ గైని లీడర్ని చేసిన, గయ్యో గర్ల్నో లీడర్ని చేసిన వాళ్ళు గట్టిగా పనిచేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి. కనీసం ఒక ఉనికి ఉండేది కాంగ్రెస్ పార్టీ. అది లేదు ఇప్పుడు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. రాష్ట్రాన్ని చీల్చి మనకేమి ఇవ్వకుండా అడ్డదిడ్డంగా చీల్చేశారనేది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర కోపం ఆంధ్ర వాళ్ళకు ఉంది. ఈ కనీసం ప్రజా వ్యతిరేకతని జగన్ కాకుండా కొంతమంది కాంగ్రెస్లకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో తీవ్రమైన నిర్బంధం ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళు కొంతమంది ఇటు తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో చేరలేరు. అలాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్న వాళ్ళే వైసీపీలో ప్రధానంగా ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి జగన్ కూడా పరిపాలన విధానం కావచ్చు, జగన్ బిహేవియర్ కావచ్చు నచ్చని వాళ్ళు చాలామంది వైసీపీలో ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈమె లాగగలిగింది బిగినింగ్లో. కానీ ఆ తర్వాత ఈమె పని విధానం ఇవన్నీ చూసి ఈమెకి జగన్ని వ్యతిరేకించడం తప్ప వేరే అజెండా లేదు, పర్సనల్ అజెండా మాత్రమే ఉంది అన్న దీంతో లేటెస్ట్గా నిన్నటికి నిన్న జగన్ ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని చెప్తుంది. ఎవరైనా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రదర్శనలు బ్యాన్ చేయమంటారా? ఒకవేళ జగన్ తప్పు చేసింటే అతను కేసు పెట్టి అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి. కానీ నువ్వు అసలు ముందుగానే డిసైడ్ అయిపోయింది అతను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే అంత ధైర్యంగా చెప్పట్లే అతను కారు కింద పడ్డాడని. ఈమె అంత ధైర్యంగా చెప్పేస్తుంది కారు కింద పడి చెడిపోయాడని. ఆ వీడియో చూస్తే ఎవరికైనా మోకాళ్ళలో బుర్రనోడు కూడా అది అర్థమవుతుంది, అది ఫేక్ వీడియో అని. తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చిన వీడియో. నిన్న ఒక పోలీస్ ఆయన కూడా మాట్లాడతాం, అది అలా ఎవరు తీరు సార్, అది ట్రాఫిక్ ఎస్ఐ కూడా. సో అంటే క్లియర్గా అది కామన్ సెన్స్ ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ ఫేక్ వీడియో అని. కానీ వాళ్ళు వేధించదలుచుకున్నారు, అది ఓకే. ఈమెకి అది కూడా లేకుండా, అంటే ఎవరన్నా ఇది మనం మాట్లాడేది ఎవరైనా వింటే ఏమనుకుంటారనేది కూడా లేకుండా ఒక హేట్రెడ్ అనేది ఆమె మొత్తం రీజనింగ్ పవర్ని కంప్లీట్గా కిల్ చేసేసింది, అన్న పట్ల ఉన్న హేట్రెడ్. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఆల్రెడీ కోమాలో ఉన్న దానికి ఇంకేం నష్టం జరుగుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక కోమాలో చనిపోలేదు కదా, కోమాలో ఉంది. కోమాలో ఉన్నప్పుడు హోప్ ఉంటుంది కదా, ఎప్పుడైనా లేవచ్చామో అని. ఆ హోప్ కూడా ఈమె కిల్ చేసేస్తుంది. అంటే కోమాలో ఉన్న మనిషిని శవంగా మార్చేసే క్రమం ఉంది తప్ప కోమాలోంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ఈమెకి లేదు. అయితే దీని వెనక జగన్ ఉన్నాడని చెప్తున్నారు. ఉండే ఛాన్స్ కూడా ఉంది. జగన్కి కూడా ఆమె ఉండడం తలనొప్పిగా మారింది కాబట్టి ఆమెను పక్కన తీస్తే బెటరు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తే ఈ మాత్రం కూడా ఆమెకు ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదు. లేదంటే ఆమె పోయి తెలుగుదేశంలో చేరాలి. చేరితే అసలు ఇంకా ఇబ్బందే లేదు.